వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. వైసీపీ మాజీ మంత్రుల తీరును ఖండిస్తున్న జనసేన నేతలు. రాయలసీమ ప్రాజెక్టు సందర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డల్సిటీ శ్రీధర్ మరియు స్థానిక జనసేన రైతు సంఘం విభాగం నేతలు తీవ్రంగా ఖండించారు. ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రచారం చేస్తూ తమ నేతలపై వ్యక్తిగత దోషులు చేస్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రుల తీరును తప్పుపట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా సాగునీటికి కానీ తాగునీటికి కానీ సమస్య లేకుండా చూస్తుందని, అటువంటి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తూ లేనిపోని మాటలు చెప్పడం విడ్డూరమని అన్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వారికి వంతపడడం జరిగింది. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటి? మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అపర భగీరథుల్లాగా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయదలుచుకుంటే కూటమి ప్రభుత్వం దానికి అడ్డు తగులుతుందన్న దుష్ప్రచారం ఎదుర్కోవడం ఎంతవరకు సంబంధించాం. ఇప్పటికే గత ఎన్నికల్లో మీ అవినీతికి, అరాచకానికి, అన్యాయానికి 151 స్థానాల నుండి 11 స్థానాలకు దింపి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని చేశారు విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మీ బుద్ధి మారుతుంది అన్న ఆశ కూడా మాకెవరికి లేదు, మాకు కానీ ప్రజలకు కానీ రైతాంగానికి లేదు. మీ ఆధ్వర్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించడం జరిగింది. ఈ 5 ఏళ్లలో అవినీతికి, అక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరేమో ఈరోజు నీతులు వలిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులకి మాది పేటెంట్ హక్కు మాకు మాత్రమే ఉంది, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ప్రజలకు ఎంతో మంచి చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అడ్డుతగులుతోందని, కూటమి ప్రభుత్వం భాగస్వామ్య పార్టీ అయిన జనసేన పార్టీగా మీకు ఒక సవాలు ఇస్తున్నా. మీరు చర్చకు సిద్ధమా? ఎవరి హయాంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రైతాంగం ఏ ప్రభుత్వం అండదండగా ఉందో, ఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రైతులకు మోసం చేసిందో మీరు చర్చకు సిద్ధమా? సవాలు ఇస్తున్నా. కూటమి ప్రభుత్వ హయాంలో దాదాపు 68,915 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు చేయడం జరిగింది. అదే మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు ఎంత ఖర్చు చేశారు? కేవలం 22,185 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మీరా కూటమి ప్రభుత్వం విమర్శించేది? మీరా? మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకుందా? ఒక్కసారి గుండెల మీద చేసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరు సాగునీటి ప్రాజెక్టులన్నా ఎటువంటి పనులైనా మీ హయాంలో అవినీతి అవినీతి అవినీతి. దాంట్లో భాగంగానే మీరు 2019లో గద్దెనెక్కంగానే పోలవరం ప్రాజెక్టుతో సహా దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన 102 చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు అర్ధాంతరంగా ఆపేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఎవరు లాభం? ఈ ఉత్తర్వులు ఇచ్చి రైతాంగానికి మీరు ఏమైనా ప్రయోజనం చేశారా? రైతాంగానికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం చేకూరిందంటే గుండు సున్నా. మరి ప్రయోజనం ఎవరు జరిగింది? మీకు జరిగింది. ఏ విధంగా అంటే ఈ 50,000 కోట్ల రూపాయల విలువైన 102 ప్రాజెక్టులను మీ అస్మదీయులైన రాజకీయ నాయకులకు, కాంట్రాక్టులకు అప్పచెప్పడం ద్వారా దాదాపు 5,000 నుండి 10,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును లూటీ చేసిన నీచమైన చరిత్ర మీది. మీరా
రైతాంగ సమస్యలపై మమ్మల్ని ప్రశ్నించేది ఆ హక్కు మీకుందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం జల సంఘం పోలవరం ప్రాజెక్టు ఆపొద్దు, ఆపితే పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పి పదే ఆదేశించిన మీరు లెక్క చేయాల, దాన్ని ఆపారు. ఫలితంగా ఏం జరిగింది? తర్వాత వచ్చిన వరదల్లో డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధన నష్టం జరిగింది. ఇక ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు విషయంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో రాయలసీమ ఎత్తిపోతున్న పథకం, అసలు ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతున్న పథకం? ఈ రాయలసీమ ఎత్తిపోతున్న పథకాలు ఎవరు ప్రారంభించారు? ఎవరు హయాంలో దీన్ని ఆపేశారు? దీన్ని ఎందుకు ఆపారు? దీని కారణాలని ప్రజలకి రైతాంగానికి చెప్పవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీ అయిన జనసేన పార్టీగా మా ముందు ఉందని, మా మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.